వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ దర్శన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభినయ దర్శన్ నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా. చాలా రోజులుగా ఈ ప్రయాణంలో మనం కొనసాగుతున్నాం. గత 18వ తారీఖున ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ మనం వేసాము. దేవుని కృపను బట్టి అన్ని సక్రమముగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫైల్ చేసి ఆర్ఓ గారికి ఇచ్చాం. అది మీరు విన్నారు. అయితే ఈరోజు ఇంకొక సెట్ ఆఫ్ నామినేషన్ని వేయబోతున్నాం. ఈరోజే చివరి రోజు, ఈ 21వ తారీఖే చివరి రోజు. నామినేషన్ ఎవరు వేయాలన్నా కూడా ఇది చివరి రోజు కాబట్టి ఈరోజు మనం రెండవ సెట్ వేస్తున్నాం, బయలుదేరుతున్నాం. కాబట్టి మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. దేవుని కృప నా మీద ఉండాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మీరు నన్ను భావించి నా క్షేమం కొరకు, నా గెలుపు కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే అధికారుల చేతుల్లో మనం ఉన్నాం కాబట్టి ఎలాంటి వ్యతిరేకతలు, ఇబ్బందులు లేకుండా నా నామినేషన్ పేపర్స్ని గవర్నమెంట్ వాళ్ళు, ఆర్ఓ గారు యాక్సెప్ట్ చేయాలని ప్రార్థన చేయండి. దీని యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే 22వ తారీఖున దీని రిజల్ట్స్ వస్తాయి. అంటే నామినేషన్స్ దాదాపుగా 150 మంది పైగా వేశారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్తో కలిపి. అయితే ఇందులో కొంతమందిని రిజెక్ట్ చేస్తారు, కొంతమంది నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఏవైనా డాక్యుమెంట్స్ మనం సరిగ్గా పెట్టకపోయినా, అప్లికేషన్లో ఏదైనా రాంగ్గా ఫిలప్ చేసినా ఉంటే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది రిజెక్ట్ అవుతారు. మందైతే ఎలాంటి మిస్టేక్స్ లేవని చెప్పారు ఆర్ఓ గారు మన పేపర్స్ ఇచ్చినప్పుడు. సో సెకండ్ సెట్ ఈరోజు వేస్తున్నాం కాబట్టి 22వ తారీఖున యాక్సెప్ట్ ఎవరు నామినేషన్స్ అయ్యాయి, రిజెక్ట్ ఎవరు నామినేషన్స్ అయ్యాయి అన్న విషయాల్ని 22వ తారీఖు మధ్యాహ్నంకి మనకు తెలిసిపోతుంది. సో 22వ తారీఖు అంటే రేపు మనం ఆర్ఓ గారి ద్వారా యాక్సెప్ట్ చేయబడ్డామా లేదా రిజెక్ట్ చేయబడ్డామా అని తెలుస్తుంది. కానీ ఒకటే నేను నమ్ముతున్నా, యుద్ధము యెహోవాది, విజయం మనదే. మన పక్షమున దేవుడు ఉన్నాడు. నా కొరకు ప్రార్థన చేసి మీరందరూ ఉండగా నా నామినేషన్ పేపర్స్ రిజెక్ట్ కావన్నటువంటి ఒక విశ్వాసం నాకుంది, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ ధైర్యంతో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మనల్ని నామినేషన్లో సక్సెస్ చేయించి అసెంబ్లీ దిశగా అడుగులు వేయటానికి కృప చూపుతాడు, మార్గాల్ని సరళం చేస్తాడు. ప్రాముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియపరచాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. వాళ్ళు ఎవరు అంటే ఎల్జేడి పార్టీ, లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరంటే మొట్టమొదటిగా ఆ పార్టీ సౌత్ ఇన్ఛార్జ్, ఎల్జేడి పార్టీ సౌత్ ఇన్ఛార్జ్ అయినటువంటి బి రత్నం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీ టికెట్ నాకు ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు, నన్ను ఆహ్వానించారు, పార్టీలోకి అవకాశం ఇచ్చారు నాకు. నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా నా వాక్చోత్యాన్ని చూసి, నా స్వరాన్ని చూసి, నా మీద నమ్మకంతో ఆయన నన్ను ఆహ్వానించారు. అలాగే మరొకరు, ఆయనకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచాలి. ఆయన ఎవరంటే తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, ఎల్జేడి పార్టీ, లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీ యొక్క తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి బిషప్ సంజయ్ ఆనంద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఇరువురు నాకు అవకాశాన్ని ఇచ్చారు, నన్ను ప్రోత్సహిస్తున్నారు, నాకు సపోర్ట్గా నిలిచారు. ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా నాతో మీరు ట్రావెల్ చేస్తామన్నారు. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి జావేద్ రజా గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీ పార్టీలోకి నన్ను ఆహ్వానించారు. నా ఆలోచన విధానం, నా సిద్ధాంతాలు మీవి కూడా కాబట్టి నేను కూడా మీతో ఏకీభవించి మీతో పాటు ముందుకు ప్రయాణం చేయాలన్నటువంటి ఆలోచనతోనే పార్టీలోకి నేను స్టెప్ తీసుకున్నాను. ఏదేమైనా మీ సహకారం నాకుంది. అందుని బట్టి చాలా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను బి రత్నం గారికి, బిషప్ సంజయ్ ఆనంద్ గారికి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి పోటీలో, పరుగు పందెములో, రేస్లో మనం నిల్చున్నాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ప్రజల శబ్దం వినిపించే సమయం. ఇక్కడ ప్రజలు విద్యావంతులు, చైతన్యవంతులు, మార్పు కోరుకునేటువంటి ప్రత్యేకమైన ప్రజలు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం
ఎవడి చెవినా పడలేదు, ఒకవేళ పడినా ఎవడు పట్టించుకోవటం లేదు, ఎవడు డబ్బు సంపాదించడంలో వాడు బిజీ అయిపోయాడు. ఏ రాజకీయ నాయకుడైతే పరిపాలనలోనికి వస్తున్నాడో డబ్బు సంపాదించుకోవడంలో బిజీ అయిపోయి ప్రజల సమస్యలు వినటం మానేశాడు. రోడ్లు చెడిపోయాయి, డ్రైనేజీ సమస్యలు పెరిగిపోయాయి, ట్రాఫిక్ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి, గ్రీన్ స్పేసెస్ తగ్గిపోతున్నాయి, యువతకి అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్న, వినిపిస్తున్న, చూస్తున్న, అనుభవిస్తున్న వాస్తవాలే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గపు ప్రజలందరికీ చెప్తున్న ప్రత్యేకంగా, ఇప్పుడు మనకు దేవుడిచ్చిన అవకాశం ఈ ఉప ఎన్నికలు. ఇది మనకు ఒక అవకాశం. మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అందంగా, అభివృద్ధిగా, సమాన హక్కులు కలిగిన నియోజకవర్గంగా మార్చగలిగినటువంటి గొప్ప అవకాశం ఇది. మనం వేయబోయే ఓటు అంటే నొక్కే బటన్ కాదు, అది మన గలం, మన గౌరవం, మన హక్కు, ప్రశ్నించబోయే మన హక్కు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గపు ప్రజలు నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు నిజంగా ప్రజల పక్షముగా, సామాన్యుల పక్షముగా నిలబడి మాట్లాడే నాయకుడు కావాలా, లేదంటే మాటలు చెప్పి అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకొని మాటలు చెప్పి తప్పించుకునే నాయకుడు కావాలా నిర్ణయించుకోవాల్సింది మీరే. ఇది పార్టీలకు, అధికారులకు, రాజకీయ నాయకులకు పోటీ కాదు, ఇది ప్రజల పోరాటం. ఇది మతం కాదు, మానవత్వం అనే విలువలతో మనం ముందుకు సాగుదాం. జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం, సత్యం కోసం, సమానత్వం కోసం, మానవత్వపు విలువల కోసం మనం నిలబడదాం, పరిగెడదాం. మన ఓటే మన భవిష్యత్. మార్పు కోసం ఓటేద్దాం, అభివృద్ధి కోసం ఓటేద్దాం. ఇక నిర్ణయం మీ చేతులకే వదిలేస్తున్నా. ఇంకా మేము మోసపోతామంటే మీ ఇష్టం, ఇంకా మేము నష్టపోతామంటే మీ ఇష్టం, ఇంకా మేము ఓటుకు డబ్బు తీసుకొని అమ్ముడు పోతామంటే మీ ఇష్టం, ఇంకా ప్రశ్నించే హక్కుని తాకట్టు పెట్టుకుంటామంటే మీ ఇష్టం, ఇంకా మాకు 1000, 2000, 3000 డబ్బులే కావాలి అనుకుంటే మీ ఇష్టం. న్యాయం కావాలా? 2000, 3000 డబ్బులు ఇచ్చి 3 సంవత్సరాలు జరగబోయే పరిపాలనలో నాయకుల కాళ్ళ కింద చెప్పులాగా, బానిసలాగా బతుకుతారా? చాయిస్ మీకే వదిలేస్తున్నా, నిర్ణయం మీదే. మరొక్కసారి ఇంకో విషయం చెప్తున్నా, ఈ ఉప ఎన్నికలు మాత్రం దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొని మంచి నాయకుడిని, ప్రజల కోసం నిలబడే నాయకుడిని, సామాన్యుల పక్షమున గలం విప్పే నాయకుడిని, ప్రజల సమస్యల కోసం ప్రభుత్వానికి ఎదురు తిరిగి నిలబడి పోరాడే నాయకుడిని మాత్రం మీరు ఎన్నుకోలేకపోయి మరలా మోసపోతే మీకు మీరే జవాబుదారులు అవుతారు. ఇక మీ ఇష్టం.